నెల్లూరు జిల్లాలో జనసేనకు షాక్ తగిలింది. జనసేన జిల్లా అధ్యక్షుడు పీఎస్సీ సభ్యులు మనుక్రాంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఆలోచనలో ఉన్నారు. మనుక్రాంత్ ఇంటికి వెళ్లిన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మనుక్రాంత్ రెడ్డి వ్యవహారంపై స్థానిక జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు కూడా చేసుకున్నారు. జిల్లాలోని పార్టీని భ్రష్టు పట్టించారంటూ మనుక్రాంత్ రెడ్డిపై ఆరోపణలొచ్చాయి. మనుక్రాంత్ వైసీపీ కోవట్ అంటూ మండిపడ్డారు. అధికార ప్రతినిధిగాను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యునిగాను ఉన్నటువంటి మనుక్రాంత్ రెడ్డి గారి పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారనని చెప్పడం జరిగింది. ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకుని పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది. మనుక్రాంత్ గారికి ఒక నమస్కారం. గత 6 సంవత్సరాల నుంచి మా నెత్తిన గుది బండ పెట్టారు. ఏమి కిమ్మనకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో చేయాలి, అదే చేసుకుంటూ పోతామని 6 సంవత్సరాలు కష్టపడుతూ దీన్ని భరించాం, సహించాం. నాలాంటి సగటు సామాన్యుడికి సమస్యలపై పోరాడే శక్తినిచ్చి, జనసేన అనే ప్లాట్ఫామ్ నుంచి లీడర్ చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న జనసేన నాయకులందరూ కూడా మీతో పాటు అందరూ కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్లాట్ఫామ్తో బయటపడిన వాళ్ళమే. లేకపోతే మీరెవరు? ఈరోజు శుభదినం, ఈరోజు తీయని వేడుక చేసుకుంటున్నాం. ఈరోజే దీపావళి పండుగ. మాకు డైరీ మిల్క్ కావాలంటే మీకు పంపిస్తాం. మేమందరం డైరీ మిల్క్ పంచుకొని వేడుక చేసుకుంటున్నాం. తీయని వేడుక. గత 2 సంవత్సరాలుగా పార్టీకి మనుక్రాంత్ రెడ్డి నివాసానికి వైసీపీ నేతలైతే వెళ్లారు. విజయసాయిరెడ్డి సాదరంగా పార్టీలోకి అయితే ఆహ్వానించారు. మరోపక్క జనసేన నేతలైతే మనుక్రాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీని భ్రష్టు పట్టించారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు మనుక్రాంత్ రెడ్డిపై. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మనుక్రాంత్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, అయితే నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీకి అయితే కొంత షాక్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేనకి కొద్ది రోజులుగా, అంటే దాదాపు 6 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మనుక్రాంత్ రెడ్డి తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుతో సహా జిల్లా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మనుక్రాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అది జరిగిన కాసేపటికే ఇటు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మనుక్రాంత్ రెడ్డి కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా త్వరలోనే పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖాళీ సమయం ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయంలో మనుక్రాంత్ రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పిస్తామని చెప్పి ఇటు విజయసాయి రెడ్డి కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఇటు జనసేన కార్యకర్తలు, నేతల్లో అయితే ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జిల్లా జనసేన కార్యాలయం వద్దకు చేరుకున్నటువంటి జనసేన కార్యకర్తలు, నేతలు ఒక్కసారిగా బాణాసంచా కాల్చి సంబరాలు అయితే చేసుకున్నారు. 6 సంవత్సరాలుగా పార్టీని భ్రష్టు పట్టించి ఇబ్బందులకు గురి చేశారు. జిల్లాలో జనసేన కార్యకర్తలకు కానీ నేతలకు కానీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి మనుక్రాంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ ఇటు నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే జనసేనకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మీడియా సమావేశం నిర్వహించే ఆ పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనుక్రాంత్ రెడ్డి మాత్రం తాను 6 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, అయితే తనకు సముచిత స్థానం కల్పించలేదు, సీట్ అడిగినా కూడా ఇవ్వలేదు అని చెప్పి పరోక్షంగా కూడా ఆరోపణలు చేశారు. మరోవైపు ఏదైతే ఉమ్మడి కూటమి బీజేపీ, టీడీపీ అదేవిధంగా జనసేన ముగ్గురు కలిసి జిల్లాలో
అదేవిధంగా రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో టికెట్ ఆశించినటువంటి కొంతమంది కూడా ఇప్పటికే ఇబ్బందులు పడ్డారు. దీంతో జనసేనకు సంబంధించి నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజకవర్గాలపైన దృష్టి పెట్టినటువంటి మనుక్రాంతి రెడ్డికి టికెట్ రాకపోవడంతో కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి నారాయణ తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని గడిచిన కొద్ది రోజులుగా కూడా మనుక్రాంతి రెడ్డి అనేక దగ్గరలో కూడా ప్రత్యక్ష ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో జిల్లాలో కొంత జనసేనకు షాక్ అనే చెప్పాలి. కానీ ఆ నేత పోతే మాత్రం ఆయన వెనక ఎవరు కూడా మేము కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేవని జనసేన ముఖ్య నేతలు అయితే ప్రస్తుతం తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. భవాని. రైట్, థ్యాంక్ యూ మురళి.